విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తుంటాడు, భగవద్రేఖాన్ని ప్రత్యక్షమే నీకేం కావాలని కోరుకుంటే కోల్పోయిన నా బాల్యాన్ని మళ్ళీ తిరిగి భగవాన్ అని చెప్పి కోరుకుంటానని చెప్పి. సో అది చూస్తుంటే మనందరికీ ఆ ఆనందం వస్తుంది. ఇక్కడ మీ అందరినీ కూడా నేను ఒక ప్రశ్న అడుగుతాను. అసలు ఈ గ్రాడ్యుయేషన్ డే ఎందుకు పెట్టారు? అలాగే బయటకు వచ్చేటప్పటికి కేవలం ఆ కళ్ళునే చూపిస్తూ మీ పిల్లవాడిని గుర్తించమని ఎందుకు అడిగారు? ఇక్కడ మళ్ళీ ఫుల్ గ్యాప్గా ఆ కాన్వకేషన్ గౌన్ తోటి క్యాప్ తోటి మళ్ళీ ఫోటోగ్రాఫ్స్ ఎందుకు పెట్టారు? మళ్ళీ అక్కడెందుకు ఫోటో తీసుకోమంటున్నారు? ఇవన్నీ ఒక్కసారి మీరు ప్రశ్నించుకుంటే మొత్తం ఎడ్యుకేషన్ అంతా కూడా దాని చుట్టూనే తిరుగుతుంటుంది. ప్రశ్నించే తత్వం అంటే తల్లిదండ్రులుగా మనం ప్రశ్నించుకోవాలి. అసలు ఈ గ్రాడ్యుయేషన్ డే వీళ్ళు ఎందుకు పెడుతున్నారు ఈ ఫోటోలు అనేటి? వీళ్ళు చదివిది యూకేజీ కదా, ఎప్పుడో డిగ్రీలోకి వెళ్ళిన తర్వాత గ్రాడ్యుయేషన్ ఇప్పుడు ఎందుకు అని. కానీ డిగ్రీలో ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటు ఆత్మవిశ్వాసంతో తీసుకోవాలి అంటే దానికి బీజం వేసేది అంటే యూకేజీలోనే ఉంటుంది. అంటే పిల్లలు జీవితంలో ఉన్నతులుగా ఎదగాలి అంటే వాళ్ళలో ఉండే ఆ ప్రశ్నించే తత్వాన్ని మనం ప్రోత్సహించాలి. ప్రపంచవ్యాప్తంగా మానసిక శాస్త్రవేత్తలంతా కూడా ఒక పరిశోధన చేస్తే ఎస్పెషల్లీ ఎల్కేజీ యూకేజీ స్టేజ్లో ఉండే పిల్లలు వాళ్ళు ప్రతిరోజు 12:30 గంటలు మేల్కొని ఉంటే 12:30 గంటల్లో 400 నుంచి 500 వరకు ప్రశ్నలు వేస్తూనే ఉంటారట. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ప్రతి 2 నిమిషాలకి ఒక్కొక్క ప్రశ్న వేస్తూనే ఉంటారు. ఇంట్లో మీరు అన్నం వండుతుంటే అన్నం ఎందుకు వండుతున్నాం మమ్మీ, గిన్నె ఎందుకు తోముతున్నాం మమ్మీ, ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతుంటే అవి మనకి ఏదో చిన్న చొప్పదొడ్డి ప్రశ్నల కింద కనిపిస్తుంటాయి. చిరాకు పడుతుంటాం, ఎందుకు వండుతుంటాం, తినడానికే కదా, ఇట్లాంటివన్నీ. కానీ ఇందాక మేడం పెట్టిన ఒక ప్రామిస్ చేయించారు పిల్లలందరితో, ఐ ప్రామిస్ టు లెర్న్ క్యూరియాసిటీ అని చెప్పి. ఒక అద్భుతమైన పదం అదే. వాళ్ళ యొక్క రేపు గ్రాడ్యుయేషన్కి అది బీజం. ఇక్కడ ప్రామిస్ టు లెర్న్ క్యూరియాసిటీ అంటే ఉత్సాహకత, ఆ కోరికలు అవన్నీ కూడా తెలుసుకునే తత్వాన్ని కూడా నేను అలవరుచుకుంటానని చెప్పి ఆ పిల్లలు మీ అందరూ ఎదురుకుంటా ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ చేసేటంటే మనకు అనేక ఆవిష్కరణలు మనకు వచ్చినాయి. అవన్నీ కూడా మీకు తెలిసే ఉండొచ్చు. ఒక చెట్టు నుంచి యాపిల్కాయ పడిపోయినాడు ఒక కుర్రవాడు ప్రశ్నించాడు, ఎందుకు కిందకు పడిపోయిందని. చాలామంది అతను తిట్టారు, కానీ అతను వదలలేదు. ఎందుకు పడిపోయింది అని చెప్పి ఆ ప్రశ్నించిన కుర్రవాడే కాలక్రమంలో భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అయస్కాంతం ఉందని చెప్పి కనిపెట్టాడు. సో ఆ యంగ్ బ్రెయిన్స్లో ఏంటంటే అద్భుతాలు సృష్టించే, ఆవిష్కరణలు సృష్టించే అనేకమైన ఉంటుంటాయి. అవన్నిటిని మనం చెయ్యాలి అంటే ఈ వయసులోనే మీరు వాళ్ళకి ఏంటంటే ప్రోత్సాహం ఇవ్వాలి. మీరు ఈరోజు అక్కడ చూస్తారు, మీ ఇంటి పక్క వాళ్ళని కూడా తీసుకొచ్చి చెప్తుంటారు, ఇగో 3వ లైన్లో ఉన్నది మా అబ్బాయి, లేకపోతే మా అమ్మాయి చూడు ఎలా ఉందో అని చెప్పి. చూసి ఆనందంతో పొంగిపోతుంటారు. కానీ ఆ ఆనందం జీవితాంతం కూడా మీరు చూడాలి అంటే వాళ్ళు అడిగినన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. సో దానికోసం ఏంటంటే అమ్మ ఒడే మొదటి బడి అంటుంటారు. ఈ స్టేజ్లో మీరు ఏంటంటే కొంతమందిని చూశాను, కొంతమంది పని ఒత్తిడి వల్ల రాలేకపోవచ్చు, కానీ కొంతమంది అమ్మా నాన్న కూడా వచ్చారు. అమ్మ నాన్న మధ్యలో ఉన్నప్పుడు ఏంటంటే వాడు తెలియని అనుభూతి, ఆనందం పొందుతాడు. అట్లాగే పక్క వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు ఇంకా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాడు. అలాగే ఈ ఫోటోగ్రాఫ్ మటుకు ఏంటంటే మీరు డెఫినెట్గా మీరు ఎంట్రన్స్లో మీ మొట్టమొదటి గదిలోనే పెట్టుకోండి. ప్రతిరోజు అది చూసిన తర్వాత దేవుడిని చూసినా చూడకపోయినా పర్లేదు. మనం చూస్తుంటాం కదా, ఏనుగులను మనం చూస్తున్నాం. ఏనుగంత బలమైనది ఇంకేది లేదు, పెద్ద పెద్ద మహావృక్షాలని పగిలించేస్తుంది. కానీ సర్కస్లో ఉండే ఏనుగు ఆ గొలుసు ఉంటే దానికి ఉండే చిన్న ఊస దానికి అలా నిలబడిపోయి చూస్తూ ఉంటుంది. పాపం అంబటివాడు ఎప్పుడు వస్తాడా, లేకపోతే ఎప్పుడు మేత వేస్తాడని చూస్తుంది. సో మహావృక్షాలను పెకలించగలిగే ఆ ఏనుగు ఆ చిన్న మేకులు లాగడం పెద్ద కష్టం కాదు. మానసిక శాస్త్రవేత్తలు కొన్ని సందర్భాల్లో ఆ మేకు కూడా లేకుండా గొలుసు కట్టేసి అలా ఊరుకున్నారు. అప్పుడు కూడా ఏనుగు పాపం అలాగే అటు ఇటు చూస్తుంది తప్ప కదలలేకపోయిందట. అట్లాగే పూర్వం ఒకసారి సర్కస్ కంపెనీ కలకట్టాలో మూసేసి అధికారులు మూయించేస్తే ఆ సింహాలని పులుల్ని అందులో ఉన్నట్లయితే అక్కడ ఉండే ఆ దగ్గరలో ఉండే ఫారెస్ట్లో వదిలేశారు. వదిలేస్తే ఆ సింహాలకి పాపం మేత ఏంటో ఎలా వేటాడాలో మర్చిపోయినాయి. అన్నీ కూడా ఎప్పుడు కూడా ఏంటంటే అవన్నీ కూడా మాంసం వస్తుంటే ఆ బోన్లోనే తినడం నేర్చుకున్నాయి. ఈ లోపల కుక్కలు ఇవన్నీ వెళ్ళి వేటాడి ఆ పులుల్ని ఆ సింహాలని కూడా చంపేసేయట. అది కూడా ఆ రోజుల్లో పెద్ద న్యూస్ అయినా మానసిక శాస్త్రవేత్తలు చెప్పేది ఈ రోజున మనం తెలియకో అమ్మా నాన్నలు చేసేది ఏంటంటే ఆ సర్కస్లో పుల్లాగో ఈ గొలుసు కట్టిన ఏనుగులాగో మన పిల్లలు పెంచుతున్నాం.
అక్కడ సర్కస్లో ఆ పులి ఆ విన్యాసాలు చేస్తుంటే తప్పట్లు కొడుతున్నట్లుగానే ఈ మార్కులు ర్యాంకులు వస్తుంటే మీరు తప్పట్లు కొడుతున్నారు తప్ప దానికి నైతికంగా సహజంగా ఉండే ఆ వేటాడే తత్వం, ఆ కాండ్రించే తత్వం కోల్పోతుందని చెప్పి మనం గ్రహించలేకపోతున్నాం. అలాగే ఏనుగు అలాగుంటే అక్కడికి వెళ్ళి మనం ఆ తొండంతో ఆశీర్వదించడం నేర్చుకుంటున్నాం తప్ప అసలు ఏనుగు ఆ శక్తి ఎందుకు కోల్పోయిందని నేను ప్రశ్నించట్లా. దానికోసం అంటే మీ పిల్లవాళ్ళు అఖండమైన, అదే అమ్మాయి కానీ అబ్బాయి కానీ అఖండమైన శక్తి ఉంది. మనకంటే చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళని చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. నాకు ఇప్పుడు కూడా గుర్తు 8వ తరగతిలో చిన్న రోల్ ఒకటి వేసాను అన్నారు. అదే నా జీవితంలో వేసిన స్టేజ్ మీద రోల్. అది ఒక సిబిఐ ఆఫీసర్ నా క్యారెక్టర్. యూఆర్ అండర్ అరెస్ట్ అన్నాను. అక్కడికి వెళ్ళి అంతే వారం రోజులు 10 రోజులు రిహార్సల్స్ చేశాను, అన్నీ చేసుకుంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత యూఆర్ అన్నాను, తర్వాత అండర్ అరెస్ట్ మర్చిపోయింది, రాలేదు డైలాగ్ నాకు. అటు ఇటు చూశాను, మా మాస్టర్ కేకేసి పక్కకి కేకేసి కింద దింపేమన్నారు. సో 8వ తరగతిలో యూఆర్ అండర్ అరెస్ట్ అన్న చెప్పలేని మా కుర్రవాడిని ఈ రోజు ఏంటంటే ఆ 3.5-4 ఏళ్ల వయసులో ఐ వాంట్ టు బి పోలీస్ ఆఫీసర్, ఐ వాంట్ టు బి ఐఏఎస్ ఆఫీసర్ అని వాళ్ళు చెప్తుంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఒక్కళ్ళు కూడా తప్పట్లు కొట్ల. అది మనం నేర్చు, నాకు కాదు మీ పిల్లలకి తప్పట్లు కొట్టి ముందు వాళ్ళని ప్రోత్సహించే విద్య నేర్పండి. అది చిన్న మంచి పని చేసేటువంటి శభాష్ రాబు బడి చేసేవారు అనుకోండి, మళ్ళీ మీ అమ్మ నాన్న యొక్క ప్రోత్సాహం కోసం మన్నాడు మంచి పని మళ్ళీ చేస్తాడు. అలాగే 5-6 సార్లు మీరు చేస్తే ఇలా మా అమ్మ నాన్న పొగుడుతున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఏంటి ఆ విధంగా చేస్తారు. కానీ మనం అది చెయ్యం. చూడు, నీకంటే ఆ స్టేజ్ మీద ఎట్టిన పలానా అబ్బాయి చాలా బాగా నిలబడ్డాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత అదే మీరు చేసేది. నువ్వు క్యాప్ కింద సరిగ్గా సర్దుకోలేదు, వాడు క్యాప్ బాగా సర్దుకున్నాడు, లేదంటే నీకంటే వాడికి మార్కులు బాగా ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడు ఈ కంపారిజన్లో పిల్లల్లో ఉండే సహజతత్వాన్ని చేసి ఆ చెట్లను పెక్కలించే ఏనుగుని గొలుసుకి కట్టేసి ఆ విధంగా వాళ్ళని చంపిస్తున్నాం మనం. సో దానికోసం ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది ఏంటంటే ఆ పిల్లల్లో ఉండే శక్తిని మీకు చూపించడానికి, ఆ చూపించిన శక్తి ఈ రోజు నుంచి మళ్ళీ ఆ గ్రాడ్యుయేషన్ డే వరకు కూడా ఏంటంటే నిలబెట్టడానికి కావాల్సింది ఏంటంటే మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క తప్పట్లు. ఎప్పుడు కూడా వాళ్ళని పొగడండి, మంచి పని చేస్తే పక్క వాళ్ళతో పోల్చకండి. ఎవరి శక్తి వాళ్ళదే. ఆ పొగిడేటప్పుడు కూడా మళ్ళీ ఉదారంగా పొగిడేస్తే మళ్ళీ అది అలవాటు అయిపోతుంది. అది కూడా చేయకూడదు. ఎప్పుడు పొగడాలో అది కూడా తెలుసుకోవాలి. అలాగే మీ పిల్లల్ని అంటే ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినప్పుడు మా వాడు సరిగ్గా చదవట్లేదండి, మొద్దండి, లేకపోతే ఇలాగండి అని చెప్పి అది కూడా మాట్లాడకండి. అది కూడా వాడికి తెలియకుండానే మనం ఏంటంటే డిప్రెస్ చేసేస్తామని. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆ వ్యక్తి నిర్మాణం అనే మినర్వా స్లోగన్ అది మీరు చేస్తే దానికి సహకారం మా సిబ్బంది అందిస్తారు. ఈ రెండు కలిస్తే రేపొద్దున ఈరోజు గత 40 సంవత్సరాల్లో మినర్వా విద్యార్థులు ఏ విధంగా దేశ విదేశాల్లో ఉన్నారో అట్లాంటి జాబితాలో మీ ఋషికొండ స్టూడెంట్ కూడా ఏంటంటే చేరడానికి అవకాశం వస్తుంది. సో ఆ విధంగా మీ అందరినీ కూడా ఆ ప్రోత్సాహం ఇవ్వమని చెప్పి కోరుకుంటూ, అలాగే తల్లిదండ్రులు కూడా నేను కోరేది ఒకటే, మీ పిల్లల్ని వాళ్ళ స్థాయి తగ్గ పిల్లలతోనే మీరు స్నేహం చేయించండి తప్ప ఏదో మా అబ్బాయి మినిస్టర్ గారు అబ్బాయితో తిరుగుతున్నాడు, కోటేశ్వర అబ్బాయితో తిరుగుతున్నాడు చెప్పి ఎప్పుడు మన స్థాయి మించిన దాంతో ఎప్పుడు చేయకండి. మన కష్టం కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకు తెలియజేయాలంటే చూడండి, ఆ వేటాడే తత్వాన్ని మర్చిపోయిన తర్వాత సింహం, పెద్ద పులి ఏ విధంగా కుక్కల బారిన పడిపోయినాయో అదేవిధంగా కష్టం అనేది తెలియకుండా అల్లారి ముద్దుగా పెంచి నా కష్టం వీడికి తెలియకూడదని చెప్పి వాడికి కావాల్సిన చాక్లెట్ ఇవి అవి ఇస్తూ అవి చేస్తే ఆ సింహాలు లేదంటే పుళ్ళు ఏ విధంగా గాయపడినాయో అదే విధంగా గాయపడతారు. ఇక ఫైనల్గా ఈ రోజున దీని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, మీ కళ్ళు చూసి మీ అబ్బాయిని కనుక్కోండి, లేదంటే ఇది చూసిన కారణం ఏంటంటే అన్నిటికంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటంటే హ్యూమన్ టచ్, స్పర్శ ఉండాలి మీ పిల్లలకి. అమ్మ నాన్న యొక్క స్పర్శ ప్రతిరోజు కనీసం 5-6 సార్లు తగలాలి, వాళ్ళు తాకాలి. అంటే ఇది చూసిన తర్వాత కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మా అబ్బాయి కళ్ళ లేకపోతే వేరే వాళ్ళ కళ్ళని. అంటే మనం ఎప్పుడు అది చూడం, మన టచ్ ఇప్పుడు కూడా అంటే స్క్రీన్ టచ్చే మనకి. ఆ ఫోన్లు చూస్తాం తప్ప పిల్లలు ఏం చేస్తున్నారో, స్నానం చేస్తున్నారో, చదువుకుంటున్నారో చూడడం. ఇంటికి వచ్చిన తర్వాత మన స్క్రీన్ డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం ట్యూషన్లో పంపించేస్తుంటాం. సో స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆ పిల్లల్ని ముందు టచ్ చేయండి, బాడీ అంతా. నాన్న ఎలా ఉన్నావు ఏంటని చెప్పి ఆ హ్యూమన్ టచ్ ఏంటి ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో నేను యూట్యూబ్లోనే ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను. కొన్ని స్కూల్స్లో ఆశ్చర్యం ఇచ్చింది నాకు. 40 మంది స్టూడెంట్స్ అంటే క్యూలో వెనకాల నిలబెట్టి ఆ టీచర్ ఆ కుర్చీలో ఆ చైర్లో కూర్చుంటుంది. వెనకాల నుంచి వచ్చి మేడం రెడ్డి మాట్లాడకుండా చేతులు పెట్టి 2 కళ్ళు మోస్తారు.
కళ్ళు మూసిన వెంటనే ఆ చెయ్యి అలా పెట్టి ఆ స్టూడెంట్ పేరు ఏంటంటే 40 మంది స్టూడెంట్స్ యొక్క పేర్లు ఆ టీచర్ చెప్పింది. చూడండి, 40 మంది విద్యార్థుల యొక్క టచ్ ఏంటంటే ఆ టీచర్ పట్టుకుంది. మనకుండే 1-2 పిల్లల యొక్క టచ్ మనం చేయలేకపోతున్నాం. సో దానికోసం అక్కడ కళ్ళు బొమ్మలు పెట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయి, ఏ కన్ను చూసంటే ఆ టచ్ చేయండి. అలాగే పెదాలు ఇవన్నీ, బొగ్గులు ఇవన్నీ కూడా అంటే ప్రతిరోజు టచ్ చేయండి. అదే అద్భుతమైన హ్యూమన్ రిలేషన్స్, అదే వికాసం ఇవన్నీ వస్తుంటాయి. సో ఇట్లాంటివన్నీ చేస్తారని చెప్పి ఆశిస్తూ అద్భుతంగా నిర్వహించిన మా మినర్వా కుటుంబ సభ్యులందరినీ కూడా అంటే పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల్ని ఎస్పెషల్లీ ఎల్కేజీ యూకేజీ వాళ్ళని కంట్రోల్లో పెట్టడం చాలా కష్టం. మన ఇంటి దగ్గర మనం 1-2 పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేక ఇక్కడ పెట్టేస్తుంటాం. పైగా అంటుంటాం మీరు సరిగ్గా కంట్రోల్ చేయట్లేదండి, క్రమశిక్షణ చేయట్లేదండి. సో ఒక పిల్లవాడిని మనం చేయలేకపోతుంటే ఇక్కడ 40 మందిని చేస్తున్నారంటే ఒక్కసారి లేకపోతే ఒకరోజు ఆ క్లాస్ రూమ్లో ఉంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అక్కడ అర్థమవుతుంది. ఇలాగని చెప్పంటే వాళ్ళని నేను సపోర్ట్ చేయట్లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం అదే యాజమాన్యం సిబ్బంది కలిసి ఆ సంరక్షించే ఆ 2 చేతులు కలిసిపడే తప్పట్లు వస్తుంటుంటాయి. ఆ తప్పట్ల నుంచి వచ్చే ఆ శబ్దాల్లోనే ఆ ఆనందం ఉంటుంది. అదే పక్షి విహంగ వీక్షణ ఉంటుంటాం మనం. సో మీ పిల్లలు ఆశించే రీతిలో తీర్చడానికి మినర్వా ఇప్పుడు కూడా సంసిద్ధత ఉంటుంది. దానికి మీ సంపూర్ణ సహకారం కావాలి. ప్రతిరోజు అవకాశం ఉంటే మాట్లాడండి టీచర్లతో. అదేవిధంగా మీ పిల్లల యొక్క బాడీని టచ్ చేయండి. ప్రతిరోజు పెట్టిన ఒక అరగంట 25 నిమిషాలు కనీసం వాళ్ళతో మాట్లాడండి. స్కూల్లో ఏమైంది, నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ కోల్పోతున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే ఒక టీచర్ కూడా ఆ కరెక్షన్ చేస్తూ పేపర్లో కరెక్షన్లో ఆటోమేటిక్గా ఏడుస్తుంటే హస్బెండ్కి డౌట్ వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైనా మీ కొలీగ్స్ కానీ స్కూల్లో ఏమైనా నేను తిట్టారా, మీ మేనేజ్మెంట్ ఏమైనా తిట్టిందా అని. వెంటనే ఆ టీచర్ ఏం చేసిందంటే హస్బెండ్కి ఆ కుర్రవాడు రాసిన ఆ ఆన్సర్ స్క్రిప్ట్ చూపించిందట. ఆ ఆన్సర్ స్క్రిప్ట్లో ఏమనుందంటే ఈవిడ ప్రశ్న అడిగింది, మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు ఏ విధంగా ఎక్కడ పుట్టాలని కోరుకుంటున్నావు అని చెప్పి ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకి ఆ 4వ తరగతి కుర్రాడు రాసేట, మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మొబైల్ ఫోన్ కింద పుట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ నాన్న ఆ మొబైల్ ఫోన్ చూసే దాంట్లో సమయంలో కనీసం 5% కూడా నన్ను ముట్టుకోవట్లేదు. అదే నేను కోరుకుంటున్నాను, మొబైల్ ఫోన్ కింద కావాలి అని చెప్పి. సో అది ఈరోజు దీనస్థితి. సో మొబైల్కి దూరంగా ఉండండి, మీ అబ్బాయిలకి దగ్గరగా ఉండండి. సో దానికి స్క్రీన్ గార్డ్ వేస్తాం, కవర్ అవుతూ ఉంటాం, కానీ మన పిల్లవాడు ఏం చేస్తున్నాడో మనం చూడం. సో ఇవన్నీ చూస్తే సంపూర్ణ వికాసం వస్తుంది. కాబట్టి ఆ దిశగా పయనించాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.